వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం భారీ జలకైతే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకి ఆయనకి స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తీసివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. దుర్గా గారు నమస్తే. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ జలకిచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆయన్ని స్వాగతించేందుకు కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆయన కోసం కొన్ని ఫ్లెక్సీలను, జెండాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ తొలగించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఆయనకి షాకులు దీంతోటే కాదండి, ఆల్రెడీ షాకుల మీద షాకులు ఒక పక్క కుటుంబంలో మొదలయ్యాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కొత్తగా ఇవ్వలేదు కదా. మనకి మన వాలంటీర్స్ విషయంలో ఇచ్చిన దానికి వాళ్ళు 20 రోజుల నుంచి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా వేయాలి అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంకొక కారణం దొరికింది వాళ్ళకి. ఇప్పుడు అసలు ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టడం అనేది తప్పు. మనకి తెలిసి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఫ్లెక్సీలు ఎలాంటివి ఏమన్నా పెట్టచ్చా? పెట్టకూడదు కదా. అది కనీస జ్ఞానం. అది మనకి చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మరి చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూను అత్యుత్సాహాలు ఎక్కువ కదా మనుషులకి. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే విషయంలో ఉన్న ఆనందం వాళ్ళకి కోడ్ గురించి కానీ లేకపోతే మిగతా విషయాల మీద అవగాహన పెట్టుకోవట్లేదు వాళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఎలా మెలగాలి, ఆయన్ని ఎలా మనం సంతోషపెట్టాలి, ఆయనకి ఏం చేస్తే మనకు బెనిఫిట్ వస్తుందని తప్ప అసలు మనం ప్రభుత్వంలో ఉన్నాము, తర్వాత ఒక ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల కోడ్లు ఉంటాయి, వాటిని పాటిద్దామని ఎవరు అనుకోవట్లా. మొన్న అసలు మనం చూసుకుంటే వాలంటీర్స్ విషయం చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఏంటండి, చిన్న విషయం చెప్పింది అంతే. ఒక 2 నెలలు అంటే ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళని విధుల నుంచి పక్కకు పెట్టమన్న దానికి వాళ్ళకి జీతాలు ఇవ్వద్దని చెప్పలేదు, పెన్షన్లు పంపిణీ ఆపేయమని చెప్పలేదు, ప్రభుత్వ ఉద్యోగుల చేత చేయించమంది, గ్రామ సచివాలయంలోనూ ఆ ఉద్యోగుల చేత కూడా చేయించవచ్చు అని చెప్పింది. దానికి 33 మంది ముసలి వాళ్ళని చంపేసి ఎండలో వాళ్ళని తీసుకొచ్చి చూడండి, అసలు శవ రాజకీయాలు చేసే వ్యక్తికి అసలు ఏమైనా అర్థం ఉందా? ఇది చేసిన వ్యక్తి అవి తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద వేసి మీకు ఇప్పుడు చూడండి, ప్రతి సభలో ఇంకా ఆయన ఇంకేది మాట్లాడటంలే. మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ పెన్షన్లు ఆపేయించారు, కేంద్ర ఎన్నికల సంఘానికి రాయించారు, లేఖ రాయించి మీరు ఆపేయించారు, ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. ఒక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా? ఆయన ఇళ్ళు ఇప్పిస్తాన్నాడు, ఇళ్ళ పట్టాలన్నాడు, ఇవన్నాడు, అవన్నాడు, అన్నీ పోయాయి కదా. ఏమీ లేవు అక్కడ. అసలు ఒక్క పని చేయలేదు ఆయన. ఒక అభివృద్ధి లేదు, అసలు ఏది చేయకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ ఫ్లెక్సీల గోలౌట్ వచ్చి పడింది. ఇది ఇప్పుడు ఈ తాడేపల్లి నుంచి అదేంటది కృష్ణా వారధి వరకు ఆ రోడ్లో పెట్టారు వీళ్ళు, విజయవాడ వరకు. అది తీసేయమని చెప్పింది, తీశారు. ఇప్పుడు ఈ డబ్బులంతా ఎవరు అండి? అసలు ఇన్ని ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అసలు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎవరు పెట్టుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఆలోచించాలి కదా. ఒక ఫ్లెక్సీతో పోదు, ఒక్కొక్క ఫ్లెక్సీకి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అంత బ్లూమయం చేసేస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారంగా ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందంటారా మేడం? లేదండి, అదే చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చేది లక్షల్లో ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టమనేది. వీళ్ళు ఎన్ని లక్షలు చెప్పారో అన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు, అంతే కదా. ఎవరి డబ్బు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎందుకని ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోతుంది? మనం ఆలోచించాలండి ఇవన్నీ. ఒక ఎన్నిక అనేది ఒక మనిషిని ఎన్నుకుంటున్నాం అంతే. అతనేమి రాజు కాదు, లేకపోతే మన మీద ఏమి జులుం చెలాయించడానికి లేదు కదా. కానీ ఇప్పుడు రాచరిక వ్యవస్థను మించిపోయి ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందండి ప్రభుత్వం. ఒక వ్యక్తి కనుసన్నల కోసం, ఒక వ్యక్తి కనుసన్నల్లో ఒక రాష్ట్రం నడుస్తోందంటే సిగ్గుచేటు నిజంగా. అతను ఎవడు ఆఫ్టర్ ఆల్? ఒక ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న మనిషి ప్రజలకు జవాబుదారీ. కానీ అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అతను ఒక దేవుడు చేసేసారు. ఈ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దేవుడు అయిపోయాడు. అదేంటది అసలు? ఆయన ఎవడు? మామూలు ఒక ముఖ్యమంత్రి. మీరు తీసేస్తే వెళ్ళిపోతాడు, మీరు ఉంచితే ఉంటాడు. ప్రజలు కన్నెర చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో? అంతే కదా. మరి ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఏజ్కి, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల ఏజ్కి కూడా
అంటే సంబంధం లేకుండా ఈ వారి గురించి ఏదన్నా మాట మాట్లాడితే చాలు ఏజ్తో సంబంధం లేకుండా వెళ్ళిపోయి కాళ్ళ మేము పడిపోయి నమస్కరించడం, ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో మేడం మన దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఇవి ఎక్కువగా ఉన్నాయి. మరీ ఎక్కువైపోయిందండి. అసలు వ్యక్తి పూజ అనేది తప్పు కదా, వ్యక్తి పూజ చేయకూడదు. కానీ ఇప్పుడు వ్యక్తి పూజకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా ఒక వయసు మర్చిపోయి, మన హోదా మర్చిపోయి, ఒక డిగ్నిటీ లేకుండా ఒక మనిషి అంటే ఒక నీకంటే చిన్నవాడి కాళ్ళ మీద పడుతున్నావంటే అంటే ఆశీర్వాదం తీసుకోవడం మన సనాతన ధర్మంలో భాగం, అది కాదను. కానీ మనకంటే పెద్దవారి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు. మనకంటే చిన్నవారి దగ్గర వయసులో ఆశీర్వాదం అంటే నిండా 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాలం వెంబడిపోయి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం, అసలు ఇవన్నీ చూస్తూ అంటే ఒక పార్టీ ఇదనే కాదు, చాలా పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అలాగే కాలం వెంబడేటువంటి సంస్కృతి అసలు ఈ మధ్యకాలంలో మరీ పెరిగిపోయింది. మీకు గుర్తుంటే జయలలితకండి ఇది. జయలలిత ఎందుకంటే ఆవిడకి ఒక కసి, ఆవిడకి డిఎంకే వాళ్ళు ఆవిడని అదేంటి దురైమురుగన్ అనే గుర్తు నాకు. దురైమురుగన్ లాగాడు ఆవిడ చీర నిండు శాసనసభలో. సో ఆవిడ కసితోటి అసలు యూ కాంట్ బిలీవ్ ఆవిడ ఒక్కళ్ళకే చైర్ ఉంటుంది మొత్తం వేదిక మీద, ఎవరికి చైర్లు ఉండవు, నమ్మితే నమ్మండి. అందరినీ ఆవిడ కనుసన్నలో ఇట్లా పెట్టుకుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడని అణగదొక్కారు కాబట్టి ఆవిడకి ఒక కోపం. ఆ కోపంతో వాళ్ళందరూ అసలు మాట్లాడటం కూడా ఇట్లా మాట్లాడేవాళ్ళు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అంటే అదొక పద్ధతి అనమాట. ఇప్పుడు మన గుళ్ళల్లో చూడండి ఇట్లా పెట్టుకుంటారు. సో అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు, అది వేరు. కానీ ఆవిడ కాళ్ళ మీద పడేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. అది ఆవిడ అట్లా వాళ్ళని కంట్రోల్ చేసిందనమాట. ఒక ఆవిడ అయ్యి ఉండి ఆవిడ ఎందుకు కంట్రోల్ చేసిందంటే ఇంతమంది మగవాళ్ళు ఆవిడ నేర్పించారు. ఆవిడకి అది మనసులో అది చాలా ఉంది ఆవిడకి. ఆ కసి తీర్చుకోవటానికి ఆవిడ చేసింది అది. కానీ ఇక్కడ అది కాదు. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం కసి తీర్చుకోవడానికి ఆవిడ చేస్తే సరే, దాన్ని మనం అది పక్కగా మాట్లాడుకోవడానికి కూడా లేదు దాంట్లో. కానీ వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద చాలా మంది పెద్దవాళ్ళు పడుతూ ఉన్నారు. అసలు దాన్ని ఎలా చూడాలి? ఇది ఇంకో 2 రకాలుగా చెప్పుకోవచ్చండి మనం. ఏంటంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా సనాతన ధర్మాన్ని ఏమి ఆయన గౌరవించడు, ఆయన ఏమి హిందువు కాదు. సో క్రిస్టియానిటీలో కాళ్ళ మీద పడ్డ ఉందా లేదా అనేది నాకైతే తెలియదు ఉందని. ఆ రకంగా చూసుకుని ఆయన కాళ్ళ మీద పడకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, వయసు ప్రకారం కూడా పడకూడదు. నెంబర్ 3, అసలు నీ ఉద్యోగ ధర్మం, అదే నీ బాధ్యత అంతే. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నువ్వు పోయి ఒక ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. ఏ రకంగా చూసుకున్నా వీళ్ళకి ఉండాలి ఆ సిగ్గు, పడేవాడికి ఉండాలి ఆ సిగ్గు ఫస్ట్. వీళ్ళు పడినా ఆయన ఏం చెప్పాలి, నా కాళ్ళ మీద పడకండి. ఒక పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా కాళ్ళ మీద పడేదాకా రాజకీయాలు వెళ్ళిపోతున్నాయి అంటే అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది రాజకీయాల పేరుతో? అది దుస్థితి అలా ఉందండి. అసలు రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇటువంటి స్టేజ్కి రాజకీయాలు వెళ్ళిపోయాయి. అసలు ఇవన్నీ కాదండి, ఒక వ్యక్తిని అసలు ఏ రకంగా దీన్ని చూడాలో కూడా నాకైతే అర్థం కావట్లా. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఆయన ఏదైనా మంచి విధి విధానాలు తీసుకొచ్చి వీటన్నింటికి చెక్ పెట్టి, ఈ సంప్రదాయాలన్నింటికి ఒక ఇప్పుడు ఏమనాలి, మన రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో వాటిని అమలు చేసి ఒక సిస్టమ్స్ తీసుకొస్తే బాగుంటుంది. అంతే తప్ప దీన్ని ఇంతకంటే మనం ఈ రకంగా చేయటం మాత్రం తప్పు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.